ఈరోజు వాంగీబాత్ అంటే వంకాయతోటి రైస్ రుచి చాలా బాగుంటుందండి. మీరు ఏం చేయండి, వంకాయలు పొడుగు తొడిమెలు ఉన్నాయి తీసుకోండి. పొడుగు తొడిమె ఉన్నది జనరల్ కాదు, పొడుగు తొడిమె పొడుగుగా ఉంటే లేతగా ఉంటుంది కాయ. రైట్, ఎట్లాంటి కాయలు తెచ్చుకోవాలి అంటే నల్లకాయలు తప్పించి ఏ కాయలైనా పనికి వస్తాయండి దీనికి. నల్లకాయలు ఉంటాయి కదా, పుచ్చులు లేకుండా చూసుకుందాం. కాబట్టి ఇట్లాంటి వంకాయలు తెచ్చుకొని ఒక 4 సార్లు మంచిగా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా కడిగి వేసేసుకుందాం. ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం. ఈ నీళ్ళు ఉప్పువి, మామూలు నీళ్ళు 4 సార్లు కడుక్కున్నాము, ఉప్పు నీళ్ళలో వేద్దాము. అయితే మీరు ముందర ఏం చేయండి అంటే వంకాయలు కట్ చేసుకోండి, రైసు వండి పెట్టుకోండి. దీన్ని 2 పద్ధతుల్లో చేస్తారు. ఒకటి దమ్ చేయడం అండి, ఇంకోటి మామూలుగా కూరలాగా చేసి దాంట్లో కలపడం. మనం కూరలాగా చేసేసుకొని దాంట్లో రైస్ని కలుపుకుందాం. అన్నము నేను పక్కన ఉడికింది, పొడిగా ఉడికిచ్చేసుకుందాము. మీరు ఒక 1/2 కిలో రైస్ తీసుకుంటే కనుక ఉడికించుకుంటే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల మటుకు వంకాయలు తీసుకోండి. మనం తినే ప్రతి అన్నం ముద్దలో వంకాయ ముక్క రావాలి, అప్పుడే రుచి. జనరల్గా వంకాయని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. రైట్, నేను కట్ చేసుకొని మీకు మిగతా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అది చూపెడతాను. ఫస్ట్ నేను అన్నం ఉడికేసింది, దీన్ని మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని మిగతా విషయాలు మీకు ఇప్పుడు 2 నిమిషాల్లో కావాల్సిన పదార్థాలు మిగతా విషయాలు చూపెడతా. ఇది మీరు ఒక రవ్వ ఎక్కువనే చేసుకుని పెట్టుకోండి. మీరు 1/2 కిలో రైస్ వేసుకున్నారనుకోండి, నేను చెప్పాను కదా 150 నుంచి 200 గ్రాములని, 1/2 కిలో మటుకు చేసుకొని ఫ్రిడ్జ్లో పడేసేయండి. ఫ్రిడ్జ్లో పడేసి అన్నం, ఇది మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, ఫ్రెష్గా అన్నం వండుకుని కూడా చేసుకోవచ్చు. అన్నం మిగిలిపోతే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుంచి దీన్ని తీయడం, చప్పా 2 ముద్దలు కలిపేస్తే స్కూల్ లంచ్ బాక్సులకి దాంట్లోకి బాగుంటుంది. టైం కూడా ఎక్కువ తీసుకోదు మీకు. అది ఒక 10 రోజుల మటుకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. రైట్, నేను ఇది మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు 2 నిమిషాల్లో వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దామండి, ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలా ఒకటి చేసుకుందాం. మీకు మనం కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి ఒక్కొక్కడికి చూపెడుతున్నా. ఇది అన్నీ ఒకసారి చూపెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామన్న ఉద్దేశంతో మెల్లిగా చూపెడుతున్నాను. సాజీరా, మిరియాలండి, తోక మిరియాలు ఉంటాయి, అది ఒక 10 తోక మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అంత సాజీరా, పువ్వు ఒకటండి, ఒక 5 ఇలాచి, దాల్చిన చెక్క 2 వెరైటీల్లో ఉంటుందండి. ఒకటేమో సిలోన్ దాల్చిన చెక్క అని దొరుకుతుంది రౌండ్ది, మామూలు దాల్చిన చెక్క మనకి దేశీది ఒకటి దొరుకుతుంది. అవి 2 కలిపి 1 ఇంచు ముక్క అండి. మామూలు లవంగాలు, అవి కావాల్సిన పదార్థాలండి. తర్వాత ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వచ్చాయనుకోండి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. ఫస్ట్ వీటిని అన్నింటినీ కలిపి డ్రై రోస్ట్ చేసి ఉట్టిగా వేడి తగిలించాలంతే, ఎక్కువ వేగద్దు. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను ఇవి డ్రై రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా విషయాలు అవి చూపెడతాను. ఇదండి, మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. మనం ఈ గరం మసాలా ఉంది కదా, అప్పుడే చేసుకుంటే, ఫ్రెష్గా చేసుకుంటేనే మనం తినే ఆహారం, చేసుకునే పదార్థానికి రుచి అండి. నిల్వ ఉన్నది ఏంటిదంటే, నిల్వ ఉన్నది బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటిదంటే ఎప్పుడు ఫ్రెష్గా కదండి, ఫ్రెష్గా చేసుకుంటే బస్ ఇది ఇంతేనండి. సింపుల్. దీన్ని గ్రైండ్ చేయడం, గరం మసాలా రెడీ అవుతుంది. అంటే దీనికి కావాల్సిన గరం మసాలాలో మళ్ళీ ఇలాచీల్లో వెరైటీలు ఉంటాయి. నల్ల ఇలాచీలు, గ్రీన్ ఇలాచీ, పెద్ద ఇలాచీలు, అవి వేస్తే అవి కొన్ని పదార్థాలకు వేయాలండి. అవి ఏంటిది ఎప్పుడు అన్నది మనం సమయానుసారంగా చెప్పుకుందాము. అయితే ఈ వాంగీబాత్ కూడా 2 వెరైటీలు చేస్తారండి. మనం ఒకటేమో మామూలుగా చేస్తున్నాం, ఇంకోటి దమ్ము పెడతారండి. దమ్ముది ఇంకోసారి నేను చూపెడతాను. నేను మామూలుగా రెగ్యులర్గా చేసుకునేది చూపెడుతున్నాను. దమ్ చేసేది ఏంటిదంటే ఆ రోజుకి ఆ రోజు తినాలి. ఇదేంటిదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 10 రోజుల మటుకు వాడుకోవచ్చు. రైట్, నేను ఇది కొద్దిగా చల్లారితో మనం గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను. అన్నం అది వండి రెడీగా ఉంది. నేను ఒకసారి చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం.
సింపుల్ దీనికి కావాల్సిన పదార్థాలు. ఇందాక మనం గరం మసాలా చేసుకున్నప్పుడు ఏం చేసాము, అవన్నీ తీసుకున్నాం కదా, ఇలాచి అవి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పని చేద్దాము. మళ్ళీ సాజీరా, చిన్న ముక్క చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, తోక మిరియాలు, కొద్దిగా జాపత్రి ఉంటే వేయండి, జాజికాయ ఉంటే చిన్న ముక్క వేయండి, బాగుంటుంది, రుచి బాగుంటుంది. నెయ్యి ఒక 3-4 చెంచాలు పడుతుంది. ఉప్పు, కారము, పసుపు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు మనకిది దీంతోపాటు వేయిస్తామండి. వేయించి పైన చల్లుకుందాము. ఫస్ట్ వేయించేసి పక్కన పెట్టుకుందాం. నెయ్యిలో వేయించేసి ఒక 10-20-30 సెకండ్లు వేయించేస్తే ఎర్రబడిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఆఖరిలో వాడదాము. అలాగే కొత్తిమీర ఉంటే కనుక మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. రైట్, నేను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను, నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుంటా. సాజీరా వేసేసాము, చిటపట్లాడుతున్నాయి. జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. మీరు అల్లం వెల్లుల్లిపాయ వేస్తే కనుక పేస్ట్ ఇక్కడ వేసేసేయండి. పచ్చివాసన పోయేటప్పుడు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు అవి ఇక్కడ వేసేయండి. ఒక్క నిమిషం కొద్దిగా వేడి నీళ్ళు పక్కన మీరు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వేయాల్సి వస్తుంది. పసుపు, కారము ఇవన్నీ పచ్చివాసన వదలాలండి. ఒక నిమిషం వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత 2 నిమిషాల్లో వంకాయ ముక్కలు వేద్దాం. మనకి పచ్చివాసన వదిలిపెట్టేసింది. ఏం చేద్దాము, వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కింద మీద కళ్ళ పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఉప్పు ఇప్పుడే వేయట్లేదు. ఒక్క నిమిషం మగ్గుతున్న టైంలో వేసుకుందాం. మెత్తబడే టైంలో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మనం వదిలిపెట్టేసాము. వేడి నీళ్ళు పెట్టుకోమని చెప్పేది, వేడి నీళ్ళు కూడా మధ్యలో చిలకరించాము. ఇప్పుడు ఏంటిదంటే పొజిషను, ముక్క మెత్తబడుతుంది. ఈ టైంలో ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు పడుతుంది. ఒకవేళ ఉప్పు మీకు ఎక్కువైనా కానీ గాబరా పడకండి. పైనుంచి నిమ్మకాయ పిండుకోండి. ఉప్పు ఎక్కువ వేయకండి. ఒకవేళ పొరపాటున పడితే పైనుంచి నిమ్మకాయ పిండండి. ఆ పులుపు ఉప్పుని తినేస్తుంది. ఉప్పుదనాన్ని బయటికి రానియదు. పుల్లగా బాగుంటుంది. రైట్, ఒక్క నిమిషం మళ్ళీ మెత్తబడుతుందండి. ఎంత మటుకు మెత్తబడాలంటే మొత్తం మెత్తబడ్డాను ఏం కాదండి, గుజ్జు అయినా ఏం నష్టం లేదు, బాగుంటుంది. ముక్కగా ఉంటే చూడడానికి బాగుంటుంది. మొత్తం మెత్తబడ్డాని రైస్తో కలిసి మనకి వంకాయ రుచి అది బాగుంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఉప్పు సరి చూసుకున్నానండి. తక్కువైంది, కొద్దిగా కలుపుకున్నాను. మీరు కూడా ఈ టైంలో ఉప్పు సరి చూసుకోండి. కూర తినేదానికంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే రైస్ కూడా కలుస్తుంది కదా. అది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఎక్కువ వేయాలి ఉప్పు, మరీ ఎక్కువ వేయద్దు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందాక మనం గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, గరం మసాలా వేసేసి ఆఖరిలో వేసాం. గరం మసాలా అయిపోయింది మనకి కర్రీ. ఇది కలిపేసుకొని అన్నాన్ని కలపడం అండి. దీంట్లో అన్నం వేసేసి కలపడం. నేను పొయ్యి అది ఆర్పేసి అన్నం కలిపిన తర్వాత మిగతా విషయాలు అవి చూద్దామండి. మనకి వంకాయ మంచిగా మగ్గిపోయింది. అన్నం వేసేసాము. వేసి పైన కింద ఒకసారి కలిపేసుకొని చక్కగా గిన్నెలోకి తీసుకోవడము. పైనుంచి జీడిపప్పు, కొత్తిమీర వేసుకుంటే వాంగిబాత్ రెడీ అయిపోయినట్టే. ఒక్క నిమిషం ఇది నేను మొత్తం మంచిగా కలుపుకొని ఫైనల్ స్టేజ్ చూపెట్టేస్తా. ఇది మనకి పూర్తయినటువంటి వాంగిబాత్, వంకాయ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్ చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. కారం అది ఎక్కువ ఉండదు. వేడిగా తినాలంటే కనుక ఇప్పుడు చేయగానే ఒక చెంచా నెయ్యి వేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కొద్దిగా పెరుగు, 2 ఉల్లిపాయలు తరిగి దాంట్లో వేసి, పచ్చిమిరపకాయ కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి పెరుగులో కలుపుకొని రాయితా చేసుకొని దాంట్లో కలుపుని తినండి. సూపర్ ఉంటుందండి. 1కి 2 ముద్దలు ఎక్కువ తింటారు. రుచి చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఇది ఈ పద్ధతిలో చూపెట్టాను. నేను దమ్ములో ఇంకోటి చేస్తానండి, అది కూడా చేద్దాము. వీలుని బట్టి చేస్తాను. రైట్, ఇది మీరు తయారు చేసి తిని చూసిన తర్వాత, రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మాట్లాడగలుగుదాం. థ్యాంక్స్.